కేపీ యాక్సిడెంట్ కేసులో గగన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఏ సూర్య దగ్గర నుంచి ఎలాగైనా గగన్ని కాపాడాలని చెర్రీ, భూమి కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఎస్ఏ సూర్య గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. ఎలాగైనా ఆ ఎస్ఏ సూర్య గగన్ అన్నయ్యని తీసుకెళ్లకుండా ఉండాలని చెర్రీ వెంటనే ఆ ఫంక్షన్ హాల్ మొత్తం కూడా స్మోక్తో నింపేస్తాడు. దాంతో ఒకరికొకరు కనపడకుండా ఉండేసరికి భూమి వెంటనే సంకెళ్లతో ఉన్న గగన్ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. స్మోక్ అంతా పోయిన తర్వాత ఎస్ఏ సూర్య ఇక్కడ గగన్ లేడంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ దాక్కుని ఉంటాడు, పదండి వెతుకుదామని కానిస్టేబుల్స్ని తీసుకుని ఎస్ఏ సూర్య గగన్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు ఫంక్షన్ హాల్ నుంచి తప్పించుకున్న గగన్, భూమి పక్కనే ఉన్న అడవులలోకి పారిపోతారు. ఎస్ఏ సూర్య కూడా గగన్, భూమి వాళ్ళ వెనకాలే పరిగెడుతూ వస్తూ ఉంటారు. గగన్ వాళ్ళు ఎస్ఏ సూర్యకి దొరకకుండా అడవిలో ఉన్న చెట్లన్నిటిని దాటుకుంటూ గగన్, భూమి హైవే పక్కకి ఉన్న ఒకరికి వచ్చి ఆగుతారు. ఎస్ఏ సూర్య కూడా వాళ్ళ వెనకాలే ఫాలో చేస్తూ ఒక్కసారిగా గగన్, భూమి కనపడపోవడంతో చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు. టీ స్టాల్కి చేరిన గగన్, భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ అక్కడే టీ కొట్లో టీ తాగుదామని టీలోకి బిస్కెట్లు ముంచి గగన్కి భూమి ప్రేమగా తినిపిస్తూ ఉంటే గగన్ తనకి తినిపిస్తున్న బిస్కెట్ని వెంటనే భూమి వైపు తిప్పి నువ్వు కూడా తిను అన్నట్లుగా ప్రేమగా భూమికి గగన్ బిస్కెట్ని తినిపిస్తూ ఉంటాడు. ఈలోపు గగన్, భూమి వాళ్ళని హైవే రోడ్డు పక్కన టీ స్టాల్లో చూసిన ఎస్ఏ సూర్య భూమి వాళ్ళు టీ షాప్లో ఉండటం గమనించి సైలెంట్గా వచ్చి గగన్కి గన్ను గురి పెడతారు. వాళ్ళతో పాటు కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా గగన్, భూమి వాళ్ళు పారిపోకుండా రౌండప్ చేసేసరికి గగన్, భూమి ఎదురుగా ఉన్న ఎస్ఏ సూర్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఎస్ఏ సూర్య నిజంగానే గగన్ని షూట్ చేస్తాడా, లేకపోతే ఎస్ఏ సూర్య గగన్ని షూట్ చేయకుండా భూమి ఎలాంటి ప్లాన్ వేసి రౌండప్ చేసిన పోలీసుల దగ్గర నుంచి మళ్ళీ ఎలా తప్పించుకుంటారో అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.